శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు మనకి సింహరాశిలో జూలై 5వ తేదీ నుంచి కలుస్తున్నాయి. జూలై 5వ తేదీ నుంచి దాదాపు ఒక నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల మేషరాశి వారికి ఇది ఎన్నో స్థానం అవుతుంది. మరి ఆ స్థానంలో ఆ గ్రహాల యొక్క కలయిక మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, జనరల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా కనుక శుక్రకేతుల కలయిక ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ద్వితీయ సప్తమాధిపతి అంటే ధనానికి కారకుడు, వివాహ సంబంధించిన వాటికి కారకుడు ఈ శుక్రుడు పంచమ స్థానంలో కేతువుతో ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమ వ్యవహారాల విషయంలోని, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి విషయాల్లోని, జీవిత భాగస్వామి విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులోని ప్రత్యేకంగా ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి పరిహారం ఏమిటి, అసలు ఏం చేయాలి? క్షేత్రము గణపతి యొక్క క్షేత్రాలు కానీ అమ్మవారి క్షేత్రాలకు కానీ వెళ్ళడము, లేదా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయడం. మరియు ఇంకొక విషయం ఏంటంటే సంతానం విషయంలో కూడా స్త్రీ సంతానం ఉన్నటువంటి వారు వారి యొక్క సంతాన సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏమైనా డిప్రెస్ అవుతున్నారా, ఏమైనా రాంగ్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఆవేశంలో కానీ డిప్రెషన్లో కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి. పంచమ స్థానం అనేటువంటి సంతాన స్థానము. అదేవిధంగా పంచమ స్థానం మనకి మంత్రస్థానం కూడా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాజిటివ్ ఏమిటి అంటే ఎవరైతే అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఇప్పుడు ఉపాసన సంబంధించినటువంటి విషయంలో చాలా అనుకూలతలు కలుగుతాయి దీని మూలంగా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ పంచమ స్థానం అనేటువంటిది కొంత ఫ్రెండ్స్తో అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్త్రీ సంబంధించిన స్నేహాలు ఇట్లాంటివి ఉండేటువంటి విషయాల్లో కూడా కొన్నిసార్లు వాళ్ళతోనే మనకి చెడి అదొక రకమైనటువంటి వాటికి దారి తీయడము, షేర్ మార్కెట్లో అసలు పూర్తిగా తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే సింహరాశి అనేటువంటిది మీకు పంచమ స్థానం ఏదైతే ఉందో అది గోల్డ్కి సంబంధించిన ఇది కూడా సన్ అనేటువంటిది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి దయచేసి. ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకంటే కుటుంబ స్థానం అధిపతి ధనాధిపతి కూడా శుక్రుడు అవుతాడు. స్త్రీలకి ఎవరికైనా మనీ ఇస్తున్నారు, లేకపోతే ధన సంబంధించినటువంటి విషయంలో. అదేవిధంగా ఇమ్యూనిటీ, కొంతమందికి చూడండి ఈ థైరాయిడ్ రిలేటెడ్ కంటికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించుకోవడము, ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అదేవిధంగా ఒక్కోసారి మనం తిన్నటువంటి ఫుడ్ మూలంగా ఒక్కోసారి తెలుసుకోకుండా ఏదో ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కూడా చూపిస్తూ ఉంటుంది శుక్రకేతువుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిత్యము లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఓం గం గణాధిపతయే నమః లేదా నవగ్రహాల్లో రాహు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క ఏదైతే కాంబినేషన్ ఉంటుందో ఇది చూడండి, ఒక్కొక్కసారి మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది స్త్రీలకు ఉంటే ఒక రకమైన ఫలితం ఇస్తుంది, పురుషులకైతే ఒక రకమైన ఫలితం ఇస్తుంది. మీ లగ్నం ఏదైందో, మీ లగ్నానికి శుక్రుడు ఎన్నో అధిపతి, శుక్రకేతువులు ఏ భావంలో కలిసి ఉన్నారు అనే దాని మీద ఫలితాలు మారిపోతూ ఉంటాయి. జనరల్గా తీసుకుంటే శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వాహనాలకు కారకుడు, గృహానికి కారకుడు, స్త్రీమూర్తికి కారకుడు శుక్రుడు. మరి ఈ యొక్క విషయాల్లో ఆటంకం కలుగుతుందా కలగదా అనేటువంటిదంతా కూడా మీకు ఆ మహాదశ వస్తుందా రాలేదా, రానుందా, అయిపోయిందా, చిన్నప్పుడు అయిపోయింది శుక్ర మహాదశ కేతు దశ. ఉదాహరణకి వీళ్ళు ఏ భరణి నక్షత్రంలోనూ పుట్టారు, లేకపోతే పుబ్బా నక్షత్రంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. అలాంటి సమయంలో ఏ 4వ పాదంలో పుట్టారు అనుకోండి, చిన్నప్పుడు అయిపోతుంది. ఇంకా దశలు అయిపోతున్నా కొద్దీ దాని తర్వాత వచ్చేటువంటి రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా దశలు గడుస్తున్నా కొద్దీ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అసలు ఆ కాంబినేషన్ ఏ భావంలో ఉంది, మీ లగ్నానికి ఎన్నో భావాధిపతి అవుతున్నాడు శుక్రుడు, మరియు
ఎంత డిస్టెన్స్ ఉంది శుక్రుడికి కేతువుకి. శుక్రుడు ఏ 1 డిగ్రీలో ఉంది, ఎక్కడో ఆ యొక్క రాహు కేతువు ఏ 30 డిగ్రీస్లోనే ఉన్నాడు, లేకపోతే 10 డిగ్రీస్ దాటిపోయి ఉన్నారు, అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఏక నక్షత్రం కాకుండా డిఫరెంట్ నక్షత్రాల్లో ఉంటే కూడా ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎన్నో భావంలో ఉందో చూసుకోవాలి. 2వ భావంలో ఉన్నాడు, చాలా క్లోజ్ కంజంక్షన్లో, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ధనం కనుక ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. 3వ భావంలో ఉన్నాడు, మీరు స్త్రీలతో ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లగ్నంలో ఉన్నాడు, అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి కొన్నిసార్లు దాని లగ్నంలో ఉండే సర్పదోషం కింద చెప్తారు. ఎందుకంటే శుక్రకేతు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష. దీనికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, సర్పసూక్త పారాయణం చేయడము, లేనట్లయితే మనకి ఈ గరుడ పురాణం చదవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ 4వ భావంలో ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్గా అంటే శుక్ర మహర్దశలు లేదా అంతర్దశలు, కేతు మహర్దశలు అంతర్దశల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ 4వ భావంలో ఉన్నదో శుక్రకేతువులు, వివాహం విషయంలో 7వ భావంలో ఉంటే ఎలా ఇబ్బందిస్తుందో 4వ భావం అనేటువంటిది వాహనము, గృహము, అంటే గృహం తీసుకోవాలి, వాహనం తీసుకోవాలి, వేరే పేరు మీద తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్గా మహాదశలు అంతర్దశలు ఎందుకు కొంతమంది ఒక ఫలానా గృహం కొనుక్కున్న తర్వాత ఫలానా వాహనం కొనుక్కున్నాక ఎందుకు వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కష్టాలు వస్తాయంటే ఇది కారణం. పంచమంలో ఉందనుకోండి శుక్రకేతువులు, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంతానం విషయంలో, సంతాన సంబంధించినటువంటి అంశాల్లో ఆ రకంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా 6వ భావం, ఇక్కడ 6వ భావంలో ఎప్పుడైనా శుక్రుడు కేతు ఉంటే అది వివాహం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. 7లో ఉన్న 6లో ఉన్న, ఎందుకంటే సప్తమానికి వ్యయభావంలో శుక్రుడు వివాహ కారకుడు ఉండడం అన్నమాట. దీనికి కారణం అదేంటంటే 6 రోగస్థానం కదా, అంటే రోగ సంబంధించిన ఇస్తాడు. హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్, పొత్తి కడుపులో ఇబ్బంది రావడము, అదేవిధంగా స్త్రీలతో అనవసరంగా శత్రుత్వాలు రావడం, ఎందుకంటే రుణ రోగ శత్రు సంబంధం కదా, అందుకని స్త్రీలకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమం అయితే వివాహము, సామాజిక విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా. లీగల్ ఇష్యూస్ కూడా చెప్తాం శుక్రకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు. సహజంగా సప్తమం అనేటువంటి లీగల్ ఇష్యూస్. అదేవిధంగా అష్టమం, ఎక్కడా కూడా శుక్రుడు కనుక శుక్రకేతువులు కలిసి ఉంటే, శుక్రుడు సింగిల్గా ఉంటే వేరు, మీ లగ్నానికి శుభుడైతే తాతగారు ఆస్తి విపరీతంగా వస్తుంది. కానీ కేతువుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే తాతగారి యొక్క గృహంలో వీళ్ళు ఉండకూడదు, ఉన్నా కొద్దీ వాళ్ళకి పెద్దగా ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఆ ఆస్తి వచ్చినా సరే అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి, తాతగారు ఆస్తి వస్తే. అదేవిధంగా భాగ్యభావంలో ఉంటే తండ్రి కనుక మంచి గణపతి ఉపాసకులైనా అమ్మవారి ఉపాసకులైనా చాలా బాగా ఉంటుంది ఆ ఇంటికి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గణపతి క్షేత్రాలకి లేదా అమ్మవారి క్షేత్రాలకి వెళ్ళినట్లయితే మరింత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దశమస్థానం అంటే శుక్రకేతువుడు కనుక దశమంలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ వృత్తి సంబంధించినటువంటి విషయంలో గమనించుకున్నట్లయితే వీళ్ళకి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా లాభమైతే వ్యాపారము, దశమైతే వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్లోనే కొంతమంది స్త్రీమూర్తి మూలంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే లాభస్థానం అనుకోండి, వ్యాపారము 12వ స్థానం అయితే తండ్రి యొక్క ఆస్తి. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, ఒక్కొక్కసారి వీళ్ళకి స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి శుక్రకేతు ఇబ్బంది ఏమి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ ఉండదు స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి. అదేవిధంగా కొంతమంది సర్జన్స్ ఉంటారు, కుజుడుగా కలిసి వచ్చాడు, గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు మళ్ళీ. అలాగే అమ్మవారి టెంపుల్లో ఏదైనా పూజ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే గణపతి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. శ్రీమాత్రే నమః.